రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. మోదీ 3.0 కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పొరుగు దేశాల నేతలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తొలి ప్రసంగంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత విధానాన్ని కొనసాగించనున్నామని మోదీ స్పష్టం చేశారు. సాగర్ విజన్ కు కట్టుబడి నిబద్ధతతో భారత్ పనిచేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. తన 3వ దఫా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం కోసం భారత్ నిర్విరామంగా కృషి చేస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలోని దేశాలతో సన్నిహిత భాగస్వామ్యాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజల మధ్య సంబంధాలు, అనుసంధానానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత దేశాల గొంతును అంతర్జాతీయ వేదికపై భారత్ వినిపిస్తుందని, ఈ దిశగా కృషి చేస్తుందని విదేశీ నేతలకు మోదీ వాగ్దానం చేశారు.